నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్మా ప్రయోగించిన ఆగని అంగన్వాడీల ఆందోళన. కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలు. రేపు జైల్ భరోకు పిలుపు. బీసీ ప్రచార రథాలను ప్రారంభించిన టీడీపీ నేతలు. సీఎం జగన్ 56 కార్పొరేషన్లు పెట్టి ₹1 కూడా ఇవ్వలేదని ఆరోపణలు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన మున్సిపల్ కార్మికులు. నగరంలో ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నా. మన్నవ మోహనకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. 4.5 ఏళ్ల పాలనలో ప్రజల ఆర్థిక స్థితి దిగజారిందని మోహనకృష్ణ ఆరోపణ. తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తి అరెస్ట్. 5 రకాల 165 బాటిల్స్ స్వాధీనం. ఈ నెల 12న విడుదల కానున్న గుంటూరు కారం మూవీ. రేపు నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతోంది. 28వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని వినియోగించడం దారుణమన్నారు. వెంటనే జీవో నెంబర్ 2ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం ₹26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారమయ్యేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్మా చట్టాన్ని జీవో నెంబర్ 2గా పెట్టి మాకు వర్తిస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని భయభ్రాంతులు చేయడం చేస్తుంది. ఇటువంటి జీవోలని గతంలో అంగన్వాడీలు చవి చూసినవే. ఇవి తాటాకు చప్పుళ్ళు లాంటివి, హనుమంతుడి మందు కుప్ప గంతులు లాంటివి. ఇటువంటి వాటికి అంగన్వాడీలు దడము. ఏది ఏమైనా సరే మా లక్ష్యం ఏదైతే ఉందో కనీస వేతనం, అలాగే కనీస వేతనం ₹26,000, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అనేది ఇచ్చే వరకు కూడా మా సమ్మెను మేము కొనసాగిస్తూనే ఉంటాము. మా సమస్య పరిష్కారం కోసం మేమందరం ఐక్యంగా ఉంటామని చెప్పి తెలియజేస్తాము. టీడీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలు బీసీ ప్రచార రథాలను ప్రారంభించారు. బీసీలను చైతన్యపరచడానికే జైహో బీసీ కార్యక్రమం చేపట్టినట్లు నేతలు తెలిపారు. గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ బోర్ల రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ బీసీ నాయకులు నిమ్మల శేషయ్య హాజరై జెండా ఊపి జైహో బీసీ ప్రచార రథాలని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెనాలి శ్రావణ్ కుమార్, వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలను అన్ని రకాలుగా అన్యాయం చేసిన వ్యక్తి జగన్ అని, లక్షాధికారులను చేస్తానని చెప్పి 56 కార్పొరేషన్లు పెట్టి ₹1 కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లోని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూ బీసీలను చైతన్యవంతులను చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపి టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా జైహో బీసీ కార్యక్రమం సాగుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దగాపడని వర్గం అంటూ ఏదీ లేదు. అందులో ఎక్కువగా నష్టపోయిన వర్గం బీసీలు. దాదాపు 62 మందికి పైగా హత్యగావించబడ్డారు. దాదాపు 670 మంది పైన అక్రమ కేసులు బనాయించి చాలా రకాలుగా హింసించారు. బీసీలు ఆర్థికంగా పరిపుష్టి కావడానికి కోసం ఉపయోగపడే బీసీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారు. అంతేకాకుండా ఎవరికి కూడా స్వయం ఉపాధి పథకాలు అమలు కాబడలేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆదరణ పథకం పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింది బీసీల యొక్క అభివృద్ధి కోసం.
ఏ వర్గం కూడా లబ్ధి పొందల. 56 కార్పొరేషన్లు పెట్టి వాటికి విధులు లేవు, నిధులు లేవు. వాళ్ళకి అసలు సరైన ఆఫీసే లేదు. ఒక్క బీసీ కూడా ఎవరు కూడా ఉపయోగపడిన సందర్భం కూడా లేదు. ఘోరంగా ఈ 4.5 ఏళ్లలో మోసపోయిన వర్గాలు ఏదైనా ఉన్నాయంటే అది ముఖ్యంగా బీసీ వర్గాలని చెప్తున్నాం. దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 75 మంది బీసీలు హత్యగావించబడ్డారు. ఇంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని పరామర్శించింది లేదు, ఆ కుటుంబాలకి న్యాయం చేసింది లేదు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, బీసీలుగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో న్యాయం జరిగిద్ది. అందుకనే ఈ రోజున బీసీలందరూ ఏకమయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె నింపడానికి ఈ రోజున సిద్ధమయ్యారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళన తీవ్రతరం చేశారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. జీతాలు పెంచాలని కోరితే 2 సంవత్సరాల నిబంధన పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు, జనసేన, టీఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. మీరిచ్చిన హామీ ప్రకారమే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము జీతాలు పెంచమని చెప్పేసి కోరుతా ఉంటే మంత్రివర్గం మాత్రం కార్మికుల్లో చీలికలు తెచ్చేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని మున్సిపల్ కార్మికులందరికీ జీతాలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవే కాదు, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగాను ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు, ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో అనేది పవిత్ర గ్రంథం లాంటిదని. మరి మీరు చెప్పిన ఆ పవిత్ర గ్రంథంలోనే అవుట్సోర్సింగ్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా న్యాయం చేస్తామని చెప్పారు. దాన్ని ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ నుంచి గుంటూరుకు అక్రమ మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణ మద్యాన్ని నగరానికి తెచ్చి అధిక ధరకు అమ్ముతున్న రామ్మోహన్ రావును సెబ్ అధికారులు అరెస్టు చేసి ₹1,60,000 విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 5 రకాల బ్రాండ్లకు సంబంధించిన 165 బాటిళ్లను గుంటూరుకు తరలిస్తున్నట్లు తెలుసుకున్న సెబ్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సెబ్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నగరాల ఏరియాలో ఉండేటువంటి పట్టాభిరామ సీతారామపురం ఆ ఏరియాలో పాలెపు రామ్మోహన్ అనే అతని ఇంటి దగ్గర లిక్కర్ ఉందనేటువంటి సమాచారం, పక్కా సమాచారం మేరకు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ ఇంటి దగ్గర అతను అప్పటికే మోటార్ సైకిల్ మీద బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మొత్తం ఆల్ టుగెదర్ ఆల్ బ్రాండ్స్ ఏవైతే మొత్తం 5 రకాలైన బ్రాండ్ నుండి 165 ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. వాటిలో మ్యాన్షన్ హౌస్ ఎక్సో బ్రాండీ అనేది 750 ml మొత్తం 136 బాటిల్స్, అలాగే బ్లెండర్ స్ప్రైడ్ రేర్ బాటిల్స్ ఇవి 5 బాటిల్స్, ఇది ప్రీమియం విస్కీ అది. అలాగే రాయల్ స్టాగ్ విస్కీ 750 ml 8 బాటిల్స్, రాయల్ ఛాలెంజ్ విస్కీ ఈ ఒక 14 బాటిల్స్, ఆల్ టుగెదర్ 165 బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం 124 లీటర్లు దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ కూడాను ఆ లేబుల్స్ని వాటిని పరిశీలించిన మీదట తెలంగాణ స్టేట్ నుంచి రాబడినటువంటి మన రాష్ట్రంలోకి రాబడినటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్గా వీటిని గుర్తించడం. మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ 4.5 ఏళ్ల పాలనలో అధిక ధరలు, పన్నులు, ఉపాధి లేక ప్రజలు ఇక్కట్ల పాలయ్యారని మన్నవ మోహన్ కృష్ణ ఆరోపించారు. మధ్యతరగతి ప్రజలు పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడ్డారని ధ్వజమెత్తారు. నల్లచెరువులో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మన్నవ మోహన కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1000 ప్రెజర్ కుక్కర్లను అందజేశారు. తమకు గొప్పగా మేలు చేసి ఉద్ధరిస్తాడని ఆశపడి ఓట్లేసిన ప్రజలకు 4.5 ఏళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నరకం చూపిస్తున్నాడని, అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయిన చందంగా ఆయన పరిపాలన ఉందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత మన్నవ మోహన కృష్ణ ఎద్దేవా చేశారు. 4.5 ఏళ్ల వైసీపీ పాలనలో పేదలకు అండగా నిలిచేందుకు ఇప్పటికే తన మన్నవ మోహన కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 10 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని ఆయన తెలిపారు.
టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సంక్షేమం సాధ్యమని, పేదలను సంపన్నులను చేయగలిగిన సత్తా ఒక్క టీడీపీకే ఉందన్నారు. మహిళా అభ్యున్నతికి పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్, మహిళల కోసం ప్రత్యేక యూనివర్సిటీని స్థాపించింది ఎన్టీఆర్ అని మోహనకృష్ణ అన్నారు. మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా మహిళా అభ్యున్నతికి పాటుపడిన పార్టీ తెలుగుదేశమని, త్వరలో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు, చదువుకుంటున్న ఇంట్లోని ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారని మోహన్ కృష్ణ తెలిపారు. ఆర్థికంగా ఈ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. ప్రజల కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డకు కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ధరలు ఆకాశాన్ని అంటాయి. ఏది కూడా కొనే పరిస్థితి లేదు. అన్ని ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగాయి. ఇంకో పక్క పన్నులు ఇష్టం వచ్చినట్టు పెరుగుతూ ఉన్నాయి. ఉన్న పన్నులు పెంచడమే కాకుండా ఇంకా కొత్త పన్నులు తీసుకొస్తున్న చెత్త ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉండటం మన దౌర్భాగ్యం. ఒక పక్క ధరలు, పన్నులు పెరుగుతున్నాయి కానీ అభివృద్ధి సున్నా, ఉద్యోగాలు సున్నా, ఉపాధి సున్నా. ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈనాటి ఆధునిక జీవన విధానంలో గృహోపకరణాలు అనేది కూడా ప్రతి ఇంట్లో కూడా నిత్య భాగం అయిపోయి, నిత్యం అవసరం అయిపోయాయి. కానీ ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల వల్ల అనేక మంది పేదలు, దిగువ మధ్యతరగతి వాళ్ళు గృహోపకరణాలు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి మా వంతుగా చేయూతను అందించాలనే ఉద్దేశంతో ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మా మన్నా మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1000 ప్రెషర్ కుక్కర్లు ఈరోజు ఇక్కడ పంపిణీ చేస్తున్నాం. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా చేసి నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలన్నారు. మెడికల్ లీవులు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. మళ్లీ చర్చలు జరుపుతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, రాంబాబు, కరీముల్లా, స్వర్ణగౌరి తదితరులు పాల్గొన్నారు. మేము ఎస్పీడీ గారి ఆఫీసును ముట్టడి చేసినప్పుడు మరోసారి చర్చలు జరిపి ఏ నిర్ణయం తీసుకుంటాము అన్న అధికారులు మళ్ళీ ఇంతవరకు చర్చలకు ఆహ్వానించలేదు. షోకాజ్ నోటీసులు ఇవ్వము అని చెప్పిన వారు కూడా షోకాజ్ నోటీసులు జిల్లాల వారీగా అన్ని ఆఫీసులకి మెయిల్కి ఎంప్లాయీస్ పంపించడం జరుగుతోంది. ఈ షోకాజ్ నోటీసులు వచ్చిన దృష్ట్యా కూడా మేమందరం దీన్ని నిరసిస్తూ టెంట్లో ఎక్కువ మంది సమ్మెలో పాల్గొనడం జరుగుతోంది. ఇంకోసారి చర్చలు జరిపి ఎస్పీడీ గారు అలాగే గౌరవనీయుల విద్యాశాఖ మంత్రి గారు మా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి అన్న నినాదాన్ని అంగీకరించే విధంగా న్యాయమైన నిర్ణయాన్ని తీసుకుంటారని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేసి జాబ్ క్యాలెండర్ 2024 విడుదల, మెగా డిఎస్సి నిర్వహణ, గ్రూప్ 1-2 అభ్యర్థుల వయో పరిమితి పెంపు, రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీ, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన వంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగోల్ మీరాబాబు, జిల్లా ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్, అధికార ప్రతినిధి షేక్ షుకుర్, కార్యదర్శి మాచవరపు దాసు, గుంటూరు పశ్చిమ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు అధికంగా ఉందని 73% మంది పట్టభద్రులు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులుగా మిగిలిపోయారు. పరిశ్రమల ద్వారా, పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరికి ఇస్తాను, మెగా డిఎస్సీ నిర్వహిస్తాను, రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానన్న ముఖ్యమంత్రి ఈ రోజు కూడా ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు, గాలి మాటలుగానే మిగిలిపోయాయి. జాబ్ క్యాలెండర్ అందరి దాక్షగానే మిగిలిపోయింది. కానీ
ఈరోజు చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్ని ఈ విధంగా గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు గత 4 ఏళ్లలో అటు జాబులు రాక కానివ్వండి, మత్తుకి గంజాయికి బానిస వైపు కానివ్వండి 21,500 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేస్తున్నారని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వాళ్ళ ముందే చెప్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలను అందజేశారు. బాధితుల నుంచి వినతిపత్రాలను సేకరించిన జిల్లా ఎస్పీ వారి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కామినేని మాధవి తన భర్త శ్రీనివాసరావు కలిసి 38 మంది వద్ద చిట్టీల పేరుతో ₹1,60,00,000 మోసానికి పాల్పడ్డారని కొప్పరావూరు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏటుకూరు రోడ్డుకు చెందిన గాయత్రిపై నాగేంద్ర అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోగా తమపై పోలీసులు ఎదురు కేసు పెట్టారని వాపోయారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. చీట్లు వేసామండి. చీట్లు వేసి నేను మా కామినేని మాధవి దగ్గర వాళ్ళ ఆయన ఉన్నాడు, వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ అత్త మామ అందరు సపోర్ట్లు పలుకుతున్నారు. మా మీదే గొడవకు వచ్చేటట్టు ప్రయత్నిస్తున్నారు. కానీ అసలు మా డబ్బులు ఇవ్వట్లా, సమాధానం చేయట్లే. ఇక్కడికే వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. కాకానికి రాశారు, కాకాని తిరిగాము. మాకేం న్యాయం చేయలేదండి. మేము ఇప్పుడు 4 ఏళ్ళు అండి చీటీ కట్టి, అయిపోయి కూడా 3 ఏళ్ళు అయింది. 5 లక్షలు చీటీ కట్టాము. 40 నెలలు మాది కంప్లీట్ అయిపోయింది. కొంతమంది 30 కట్టారు, కొంతమంది 20 కట్టారు. అసలు అందరినీ ఏదెత్తుంది అట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. మాకు మాత్రం న్యాయం జరగట్లా. చీటీ చేసాం కామినేని మాధవి కాడ 5 లక్షలు. డబ్బులకి వెళితే మన భార్యాభర్తలు ఇద్దరు నెట్టి కొట్టారు. చెయ్యి దెబ్బ తగిలింది, కళ్ళల్లో కారం కూడా కొట్టారు. కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎరికల్లా జిల్లారా అని చెప్పి ఇచ్చామండి. కేసు వెనక్కి తీసుకోండి, లేకపోతే మీ లారీలు పెట్టి గుద్దిస్తామని చెబుతున్నారు. కామినేని మాధవి, శ్రీనివాసరావు ఇద్దరు కమ్మిగ్గా చేశారు. ఏం చేసుకుంటారు చేసుకోపోయింది అంటుంది. మేము కుర్తి నీళ్ళు మోసుకొని గొడ్డను పెట్టుకొని ముసలోళ్ళం కాళ్ళు పోయి ఏళ్ళు పోయి ఇచ్చాం. అదేమంటే ఏమంది, అక్క నీకెందుకు ఇస్తాను అక్క, 1 నెల ముందలు చెప్పు అక్క అని అంది తీసుకునేటప్పుడు. ఇప్పుడు అడిగితే నేను ఇయ్యను పోండి, ఏం చేసుకుంటావు చేసుకోపో అని అంటుంది. చాలా మంది ఇచ్చామయ్యా, 40 మంది ఇచ్చాం. కేసు పెట్టాం. అది కేసు పెట్టింది, చీట్లు వేసింది. చీట్లు డబ్బులు ఇవ్వాలి, రొక్కం ఇచ్చాం. ఆ టైంలో మా హస్బెండ్ కాల్ చేశారు, వచ్చానని చెప్పి నేను ఇంటికి వెళ్దామని చెప్పి దిగి వస్తుంటే అక్కడ ఒక అబ్బాయి నాగేంద్ర అని, ఆ అబ్బాయి నాతో మిస్బిహేవ్ చేశాడు. తను ఫుల్ డ్రింకింగ్, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్కి ఎడిక్ట్. తను గంజాయి తాగి మిస్బిహేవ్ చేశారు. నా మీద చేసి లాగుతుంటే మా అక్క వచ్చి ఆపింది. ఏంటి ఏం చేస్తున్నావు అని అరిస్తే వాడు నీ అంత చూస్తాను అని చెప్పి నా మీద చేసేటప్పటికి ఇంకా ఇంటి పక్కన వాళ్ళందరూ వచ్చారు. మాకు అన్యాయం జరిగింది, అతనికి శిక్ష పడాలి. సీఎం జగన్ది సంక్షేమ పాలన కాదని సంక్షోభ పాలన అని టీడీపీ నేతలు మండిపడ్డారు. అన్ని వర్గాలను మోసం చేసి రోడ్డుపాలు చేసిన ఘనత వైసీపీదని విమర్శించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో తెనాలి శ్రావణ్ కుమార్, రామాంజనేయులు, కోవెలముడి నాని, ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. విశ్వసనీయతకు తాను మారుపేరు అని చెప్పుకుంటున్న జగన్ ప్రజలకు చేసింది శూన్యమన్నారు. అవినీతి, అరాచక పాలన తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఎక్కడన్నా ఉందా అని ప్రశ్నించారు. తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధించడం లేదా అని నిలదీశారు. ఆర్బీకేల ద్వారా ఏ రైతైనా బాగుపడ్డారో చెప్పాలన్నారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులపై కర్కశంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ జనసేన కూటమికి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెక్కలోడు తిరణాకెళ్తే ఎక్క దిగ సరిపోయింది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖను పూర్తిగా నాశనం చేశాడు. ఇరిగేషన్ శాఖ మంత్రులు ఎవరెవరో ఒకసారి గుర్తు చేసుకోండి. పోలవరం నీళ్ళు ఎప్పుడు ఇస్తావా అంటే అసెంబ్లీలో జిప్పు చూపించే మంత్రి, పోలవరంకి పులిచింతలకి తేడా లేని మంత్రి, మన జిల్లాకు చెందినవాడు. రివర్స్ సెంటర్స్ పేరు మీద పోలవరం పూర్తిగా నాశనం చేశాడు. ఈ సంవత్సరం రైతాంగం పూర్తిగా నష్టపోయారంటే ఆ నష్టపోవడానికి కారణం ఇరిగేషన్ శాఖ, ముఖ్యమంత్రి చర్యలు. మందు షాపులు కుమ్మక్క, అసలు ఆ మందు షాపులు ఆ యొక్క అక్రమ మద్యానికి అందుబొద్దు లేదు.
అందులోనేమో గుమస్తా ఉద్యోగాలు ఇచ్చారు మందు దాంట్లో. మనం ఏదైనా టెక్నాలజీగా రాష్ట్రంలో మంచి పరిశ్రమలు ఏర్పాటు చేసి దానిలో ఉపాధి కల్పించాలి. కానీ మందు షాపులో గుమస్తారంటే ఆ బాబు ఈ జగన్ రెడ్డి పని పాటలేనాడు. అతనికి అలా దూసుకుంటాం తప్ప ఇంకోటి ఏం లేదు. యువతను నిర్వీర్యం చేసినందుకు జగన్ రెడ్డి ఒకటే చెప్తున్నా, ఒక శ్వేతపత్రం విడుదల చేయి. నువ్వు యువతకు ఏం చేసావు ఈ 4.5 సంవత్సరాల్లో? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్నా, రాజధాని లేకున్నా తన 5 సంవత్సరాల కాలంలో 2014-19 మధ్యన 7,50,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 3 లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెడితే నీవు ఇప్పటికే ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలానికి దాదాపుగా 11 లక్షల కోట్ల బడ్జెట్లో నువ్వు ఖర్చు పెట్టిన మొత్తం 2,30,000 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు కన్నా నీవు ఇంకా 70,000 కోట్లు తక్కువ ఖర్చు పెట్టి నాది సంక్షేమ రాజ్యం అంటే ప్రజలు ఎలా నమ్ముతారు? మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతోంది. కార్మికులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో పత్రాల కాపీలను తగలబెట్టి నిరసన తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో కార్మికులు పాల్గొని నిరసన తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ఎస్మా ప్రయోగించడం సరికాదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్, క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500 రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. పర్మనెంట్ సిబ్బందికి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. కొత్తగా తీసుకున్న కార్మికులకు ఆప్కాస్ జీతాలు, హెల్త్ అలవెన్స్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కోటా మాల్యాద్రి, రాధాకృష్ణ, ముత్యాలరావు, నికల్సన్, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన తర్వాత కూడా అంగన్వాడీ కార్మికులు ఎవ్వరూ లొంగకుండా తమ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. తక్షణమే జీవో 2ని ఉపసంహరించాలి, ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలి. తక్షణమే అంగన్వాడీ కార్మిక సంఘాలతోటి చర్చించి పరిష్కరించకపోతే తీవ్రమైనటువంటి ఉద్యమం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యాపిస్తుందని చెప్పి హెచ్చరిక. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తలకాయిందో లేదో తెలియదు, కానీ అంగన్వాడీల మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. అందుకని ఈ ఎస్మా చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇవాళ జీవో నెంబర్ 2ను దహనం చేయడం జరిగింది. రేపు అదేవిధంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. గుంటూరు నగరానికి సంబంధించి మార్కెట్ సెంటర్ నుంచి శంకర్ విలాస్ దాకా జైలు బరో కార్యక్రమం జరుగుతూ ఉంది. గుంటూరు నగరంలో ప్రజానికం అందరూ, కార్మికులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీలను బలపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో భాజపా విజయ సంకల్ప పాదయాత్ర 6వ రోజు అండల్పేటలో ప్రారంభమై బ్రాడీపేట 3వ మండలంలోకి ప్రవేశించింది. ముఖ్య అతిథులుగా పొగాకు బోర్డు చైర్మన్ చిటిపోతు యశ్వంత్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలు పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ అందిస్తున్న సహకారానికి ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించే విజయ సంకల్ప పాదయాత్రకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని, నియోజకవర్గ ప్రాంతంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కాకుండా స్వంత లాభాపేక్ష కోరుకునే వైకాపా పీడను విడిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా భాజపాను ఆదరించాలని కోరారు. నరేంద్ర మోడీ బీజేపీ క్యాంపెయిన్ గుంటూరులో గోరంట్ల వద్ద గల కార్మెల్ సేవా సదన్ మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని అభివృద్ధి చేసే 70 మంది అనాథలైన మానసిక వికలాంగులను ఆదుకుందామని
జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ గోరంట్ల వద్ద గల కార్మెల్ సేవా సదన్ మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని అభివృద్ధి చేసి 70 మంది అనాథలైన మానసిక వికలాంగులను ఆదుకుందామని తెలిపారు. మానవతా చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడుతూ జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తన మనవరాలు స్నేహ 15వ జన్మదినోత్సవాన్ని మానసిక వికలాంగుల మధ్య జరుపుకోవడం, వారందరికీ భోజన వసతి కల్పించడం అభినందనీయమన్నారు. నగరంలో దయార్థ హృదయం కలవారందరూ కార్మెల్ సేవా సదన్ని సందర్శించి తోడ్పాటునందించాలని కోరారు. కార్యక్రమంలో మానవతా ప్రెసిడెంట్ పి విమలకుమారి, మానవతా సెక్రటరీ వి సుబ్రహ్మణ్యం, ఫౌండర్ సెక్రటరీ వై రమణబాబు, సిహెచ్ శివాజీ, రాజశ్రీ, సయ్యద్ షరీఫ్, మానవతా మహిళా విభాగం చైర్మన్ పి విజయలక్ష్మి, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు, ప్రముఖ దాత వైఎన్ఆర్ రమేష్, దీక్షిత ఫౌండేషన్ చైర్మన్ వై శ్రీకృష్ణ, మానవతా సలహాదారులు పావులూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కాంక్రీట్కి, ఈ కాంపౌండ్ వాల్కి అవసరమైనటువంటి కాంక్రీట్ అంతా కూడా మా శర్వాణి రెడీ మిక్స్ తరఫున మేము తప్పకుండా సప్లై చేస్తాం. అట్లా ఇంకేదైనా దీనికి సంబంధించిన ఎస్టిమేషన్లో మేము ఏదైనా భాగస్వామ్యం కాగలమేమో చూసుకొని తప్పకుండా దీంట్లో భాగస్వామ్యం అవుతామని మీ అందరికీ. తప్పనిసరిగా ఈ కార్మెల్ సేవా సదన్ గుంటూరు యూనిట్ని ఒక సుందరమైన యూనిట్గా ఇక్కడున్న అందరూ ఎంతో సంతోషపడే విధంగా దీన్ని మార్చడానికి కృషి చేస్తామని చెప్పాం. 1 సంవత్సరంలోపు ఈ కార్మెల్ సేవా సదన్ ఒక అందమైన, సుందరమైన, మంచి హరితమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. అదే కాకుండా ఇక్కడ చాలామంది రావాలి, చూడాలి, వాళ్ళతో వాళ్ళ బాధల్లో భాగస్వామ్యం కావాలి, పంచుకోవాలి, సంతోషాన్ని పొందాలనేటువంటి విధంగా దీన్ని ఒక మంచి ప్లేస్గా మార్చడానికి కృషి చేస్తాం. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో కంప్యూటర్ విభాగం ఆధ్వర్యంలో బాపట్లకు చెందిన సత్యసాయి టెక్నాలజీస్ సీనియర్ సెక్యూరిటీ అనలిస్ట్ అయిన పివి రాఘవేంద్రచే అతిథి ఉపన్యాసం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ యొక్క విశిష్టత గురించి మరియు ఏ విధంగా ప్రపంచంలో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు మరియు వ్యక్తుల యొక్క వ్యక్తిగత వివరాలు ఏ విధంగా హ్యాక్ అవుతున్నది, వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి అనే అంశాల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు విద్యను అభ్యసించి తద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. కళాశాల కంప్యూటర్ విభాగాధిపతి శరత్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు యావత్ ప్రపంచం హాకర్స్ మరియు సైబర్ క్రిమినల్స్ వల్ల ఇబ్బందులు పడుతున్నదని, దీనిని ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీ ముఖ్య పాత్ర వహిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్, కంప్యూటర్స్ అధ్యాపకులు సుకన్య, రమ్య, నజీర్ మరియు రాము, కళ్యాణి, లలిత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి రకరకాల పేమెంట్ గేట్వేస్ ఉంటాయి. పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ చాలా ఉంటాయి. అవుట్ ఆఫ్ దోస్ ఆల్ let us select a particular payment gateway called Amazon Airtel Payment Bank. Airtel Payment Bank అనే ఒక గేట్వే తీసుకున్నాను. And through this gateway I am going to order the cake. ఆర్డర్ చేస్తే ఏమవుతుంది, 9,675 రూపీస్ పే చేసి మనం ఏం చేయాలి, కేక్ తీసుకోవాలి. కానీ మనం ఎవరు ఇప్పుడు హ్యాకర్స్, ఏమవ్వాలి, ఎథికల్ హ్యాకర్స్. హ్యాకర్ లాగా ట్రై చేసి ఎథికల్ హ్యాకర్ లాగా రిపోర్టింగ్ సబ్మిట్ చేయాలి. అంటే సైబర్ సెక్యూరిటీ ప్లేస్ an important role in our entire world. Cyber security is the protection to defend various activities, just like spiteful activity by hackers and other cyber criminals. They also try to theft our data, our personal data also. So, entire world facing this.
ప్రతి సోమవారం నిర్వహించే కలెక్టర్ స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రాలను అందజేశారు. బాధితుల నుంచి వినతిపత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దుగ్గిరాలకు చెందిన దేవేందర్ రావు తన ఇంటి నుండి మురుగునీరు వెళ్లకుండా డ్రైనేజీ పూడ్చివేశారని ఫిర్యాదు చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తక్కిలపాడికి చెందిన మహమ్మద్ రఫీ రిటైర్డ్ అయిన తన తండ్రికి ప్రభుత్వం ఇచ్చిన భూమి అడంగల్లో ఇతరుల పేరు నమోదు చేశారని ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి తమ పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొంగ పాస్బుక్ ఇచ్చి టైటిల్ బుక్ ఇవ్వకుండా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు వాళ్ళ భూమి ఇచ్చారంటగా అమ్మారంటగా షోయింగ్ చేస్తున్నారండి. తీరా ఖండంగా గట్టిగా మాట్లాడితే అప్పుడు వాళ్ళు దొంగ పాస్బుక్ క్యాన్సిల్ చేసి 2011-12లో అడంగుల్లో మా నాన్నగారి పేరు ఎక్కిచ్చారు. మేము అర్జీలు పెడుతూనే ఉన్నాం. 2005 కాడి నుంచి పెట్టుకుంటాం. 17, 19, 18, 2023 పెట్టామండి. ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే సార్ దేవుడు వరం ఇచ్చిన పూజలు బట్టి వరం ఇవ్వట్ల వీళ్ళు వీఆర్ఓలు చేస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బులు కొంత ఆర్జించి మాకు అన్యాయం చేస్తున్నారు సార్. వీళ్ళని అర్జీ పెట్టినప్పుడు లేదు, మాకు కలెక్టర్ గారి నుండి మా అమ్మ పేరు మీద జీవో 38 ప్రకారం మన ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో పాస్ చేశారు. ఏదది జీవో 38 ప్రకారము అసెంట్ భూములకి డీ పట్టా ఉన్న వాళ్ళకి వాళ్ళ వంశధారులకి పట్టాదారు పాస్బుక్ ఇవ్వమని కోరుతున్నారు సార్. మేము వెళ్తే వాళ్ళు ఏదో సాకులు చెప్తున్నారండి. ఒక ఆయన వచ్చి ఈవో గారు రామలింగేశ్వరరావు గారు అని దుగ్గిరాల మారిపోయాడు. ఆయన పైపులు తెచ్చుకోమన్నాడు. సరే పైపులు తెచ్చుకొని నేను సంవత్సరంన్నర అయింది సార్. ఆ పైపులు తెచ్చుకున్నాను. 10 మూటల కంకరు 10 మూటలు ఇసుక తీసుకొని రెడీ పెట్టుకొని నేను పైపులు వేసేస్తామన్నారు. సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నాను. ఇంతమటికి ఏది మళ్ళీ కొత్త ఈవో గారు వచ్చాడు సార్ మొన్న 3 నెలల క్రితం, శరత్ గారు అని. అతను కూడా చెప్పి నేను పంచాయతీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు సార్. పొలం చేసుకోలేక గుంటూరు రాలేక నానా అవసరం బట్టి మురుగునీళ్ళు రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద వెళ్తున్నాయి. ఆ పక్కన వాళ్ళ స్థలం లోగడ తీసిందే సార్. ఆ తీసిన దాన్ని సర్వే చేసి కొలిసి తీయమంటే వచ్చి సర్వే చేశారు. నా డాక్యుమెంట్ కూడా తీసుకొని సర్వే చేశారు. పానీట్లో అబ్జెక్షన్ పెట్టి కంకరను మట్టి పోశారు సార్. దాన్ని బూట్ చేశారు. అధికారులు పట్టించుకోవట్లేదు. అమరావతి రాజధాని రోజువారీ కూలీలకు ఉపాధి కల్పించాలని జనం పార్టీ నాయకులు కంబం ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. కూలీలకు ఉపాధి కల్పించాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అమరావతి రాజధానిలోని తుళ్లూరు, పోరుపాలెం, అనంతవరం, పెదపరిమి గ్రామాలకు చెందిన మహిళలకు జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా PMEGP ముద్రా రుణాలను మంజూరు చేయాలన్నారు. ఉపాధి లేకపోవడంతో కూలీల కుటుంబాలు గ్రామాల నుండి వలసపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఉపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాంబాబు, నాగమణి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని నుండి మా అక్కలు చెల్లెళ్ళు గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చారు. గత 4.5 సంవత్సరాలుగా అమరావతి రాజధానిలో పని లేదు, చేసుకోవడానికి పని లేదు, తినడానికి తిండే లేదు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ PMEGP ముద్రా రుణాలు, SC/ST సబ్సిడీ రుణాలు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు సబ్సిడీ లోన్లు ఇస్తే చిన్న వ్యాపారాలు పెట్టుకొని మేము మా ఆర్థికంగా మా కాళ్ళ మీద మేము నిలబడి స్వయం సమృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా మరి లోన్లు పెట్టుకోవడానికి కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో పిటిషన్ ఇవ్వడానికి వచ్చారు. ఈ యొక్క వార్తని దయచేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 9న నంబూరు క్రాస్ రోడ్ వద్ద నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను శ్రేయస్ మీడియా నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు, శ్రీలీలతో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, చిత్ర యూనిట్ పాల్గొంటుందన్నారు. ఈవెంట్ జరిగే ప్రాంతంలోనే ఎంట్రీ పాస్లు ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. నెంబూరు పక్కన గల గ్రౌండ్ హిందుస్థాన్ పెట్రోల్ ఎదురుగల గ్రౌండ్లో ఏర్పాట్లు 18 ఎకరాల స్థలంలో ఏర్పాట్లన్నీ స్టార్ట్ చేశారు. మొత్తం స్టేట్ వైడ్ నుంచి అభిమానులు అందరూ తరలి వస్తున్నారు. అట్లాగే గుంటూరు జిల్లా నుంచి కానీ, మన కృష్ణా జిల్లా కానీ, చుట్టుపక్కల జిల్లా కానీ అందరూ అభిమానులు అందరూ వస్తే వారికి పాసులు మేము అందరికీ ఫ్రీగా ఇస్తాము, అందుబాటులో ఉన్నాయి. మీరంతా మమ్మల్ని కన్సల్ట్ చేస్తే ఆ పాసులు తీసుకొని కుటుంబ సమేతంగా ఇచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గుంటూరు ఆడియో ఫంక్షన్ని విజయవంతం చేసి
మన గుంటూరు టైట్లు, గుంటూరు జిల్లా ముద్దుబిడ్డ, సూపర్ స్టార్, అలాగే మహేష్ బాబు ఆడియో ఫంక్షన్ విజయవంతం చేయాల్సిందిగా అభిమానులని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ కోరిక మేరకు గుంటూరులోనే చేయాలని అనడంతో ఇక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో నిన్న యాక్చువల్గా గుంటూరు టౌన్లో చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాం గ్రౌండ్ గురించి. గుంటూరు టౌన్లో కొన్ని అనివార్య కారణాల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు అండ్ డిఎస్పీ గారు అందరూ మమ్మల్ని పిలిపించి మాట్లాడి గుంటూరు టౌన్లో కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అవుద్ది, ఎక్కువ మంది క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది, సో కొంచెం బైపాస్ దగ్గర పెట్టండి శ్రీనివాస్ గారు అండ్ వెంకట గారు అని చెప్పడం జరిగింది ఎస్పీ గారు. సో వారు చెప్పిన దాని ప్రకారం వారి సూచనలు అన్నీ పాటిస్తూ ఈ నెల 9న నంబూరి క్రాస్ రోడ్స్లో పెట్రోల్ బంక్ పక్కన గ్రౌండ్ ఏదైతే పెద్ద 18 ఎకరాల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ వర్క్ మొదలు పెట్టాము. రేపు ఈవినింగ్ ఒక అద్భుతమైన ఈవెంట్ ఇవ్వబోతున్నాం. గుంటూరులో గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్. రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు చంద్రబాబే గ్యారంటీ అని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి కౌలుమూడి నాని అన్నారు. గుంటూరు ఏటీ అగ్రహారం జీరో లైన్ నుంచి ఆదివారం ఆయన నిర్వహించిన భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కక్ష రాజకీయాలు, వేధింపులు, ఉద్యోగాల పేరుతో వాలంటీర్లను వంచడం తప్ప చేసిందేమీ లేదన్నారు. జగన్ రెడ్డిని గద్దెదించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే యువత భవిష్యత్కు గ్యారంటీ దొరుకుతుందని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని, కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు లాంటి సమర్థుడైన నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు దాసరి రమణ, పరిశీలకుడు కనకాచారి, నిమ్మల శేషయ్య, తాళ్ల వెంకటేశ్వర్ యాదవ్, దాసరి జ్యోతి, షేక్ రఫీ, నాగూర్ బాషా, నాగూర్ వలి, శ్రీనివాసరావు, గోపికృష్ణ, సూర్యనారాయణ, షేక్ నసీదా తదితరులు పాల్గొన్నారు. రానున్న కాలంలో జనసేన, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఏమైతే సూపర్ సిక్స్ వాగ్దానాలు ఇచ్చారో ప్రతి వాళ్ళకి అవేర్నెస్ తెలియజేస్తూ, మీకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే మన బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రి అయితే ఏమేమి పథకాలు ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు అనేది ఒక బాండ్ రూపంలో తెలియజేస్తూ, తప్పకుండా మీ అందరి ఆశీస్సులు బ్లెస్సింగ్స్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి అవసరం అని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేశాం. సానుకూలంగా స్పందించారు. తప్పకుండా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఇంటిని మేము సందర్శించినప్పుడు వారి సమస్యలతో పాటు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని మేము ఎదురు చూస్తూ ఉన్నామని మా ఇన్ఛార్జ్ గారికి తెలియపరుస్తూ ఉంటే, మరి దాన్ని మీ యొక్క ఉద్దేశాలను, మీ యొక్క విన్నపాలని రేపు ఓటు రూపంలో చూపించాలని మా ఇన్ఛార్జ్ గారు ప్రతి ఒక్కరు కూడా విపులంగా విమర్శించడం, వాళ్ళకి వివరించడం జరిగింది. అదే యొక్క భవిష్యత్తు గ్యారెంటీలో ఉన్నటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో, 6 షూటీలు ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా వర్తించేలాగా ఇక్కడ అన్ని చర్యలు తీసుకొని ప్రతి పేద కుటుంబం బియ్యం కార్డు ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి కూడా ఈ యొక్క కార్డుని ఇవ్వటం అనేది ఈ వార్డులో జరిగింది. స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా పౌరాణిక కళాకారుల సాంస్కృతిక సంక్షేమ సంఘం 27వ వార్షికోత్సవాల సందర్భంగా జరుగుతున్న పౌరాణిక నాటిక ప్రదర్శనలు ఆదివారంతో ముగిశాయి. దైవం తరచుగా తనిఖీలు దాటిపట్టిన చూడను, చేతులు చేమరాకులు చూడను, హృదయంలో ముక్కలతో చేయుడు. ఇప్పటికి అంతేకాని అదే 2-3 దినములు తప్పక సానుకూలపడతాయి. కానీ మనకు విశేషం, ఆ రేపులకు 12 త్రోపులు కూడా తగిలి. నా మాట కడ వరకు విని ఆ తర్వాత నీకు తోచినట్లు. అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా తుళ్లూరు మండలం తాళాయిపాలెంలోని శిథిలావస్థకు చేరిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను నూతనంగా నిర్మించినట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ అరసవిల్లి అరవింద్ తెలిపారు. ఈ పాఠశాలని ఎంపీ మరియు లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నందికం సురేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
ట్రస్ట్ వారు స్కూల్ భవనం విషయం తెలియగానే భవన నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కావాల్సిన అనుమతులతో కార్యరూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని, ఇటువంటి సేవా కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. అనంతరం ట్రస్ట్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కోశాధికారి అరసవిల్లి రమేష్ మాట్లాడుతూ, విద్యకు మించిన ధనం ఉండదని, విద్య ఉంటే మనిషి ఉన్నత శిఖరాలను అందుకోవచ్చన్నారు. స్కూల్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటేనే అది సాధ్యమని, భవనం లేక విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే తాము ఈ భవన నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు తాము ఎప్పుడూ వెనకాడమని తెలియజేస్తూ, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత, మేకతోటి దయాసాగర్ దంపతులకి నందిగం సురేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ అరసవిల్లి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అనేక మందికి ఆర్థికంగా సహాయం చేసి వారిని ఒక గొప్ప ఉన్నతాధికారులుగా నిలబెట్టింది అరసవల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్. అలాగే ఇంకా కొంతమంది అథ్లెట్స్, లోకల్ అథ్లెట్స్ ఉన్నారు. వాళ్ళు నేషనల్ వైజ్ గా, ఇంటర్నేషనల్ వైజ్ గా డెవలప్ చేయడానికి అరవింద్ అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎగ్జాంపుల్ ఎస్కే రాణి గారు మనం విన్నాం. సో వారికి ఎంతో విధంగా సహాయం చేసి, తోడ్పాటు చేసి వారిని ఒక నేషనల్ లెవెల్ ఛాంపియన్ గా నిలబెట్టిన గొప్ప విషయం మన అరసవల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. అమరావతి వాయిస్ క్యాలెండర్ను మంత్రి విడుదల రజని ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పత్రికలు పనిచేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, ఆస్పా భారత్ జాతీయ ఉపాధ్యక్షులు ఆక్యుపంక్చరిస్ట్ డాక్టర్ ముంజపల్లి శివకుమార్, డాక్టర్ లక్ష్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రజనిని శివకుమార్ సత్కరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ రాజకుమారి అన్నారు. మెడికల్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ నూతక్కి శ్రీనివాసరావు, సెక్రటరీ డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా అమ్మ మాట్లాడుతూ, క్రీడా పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నిత్యం ప్రజాసేవకే అంకితమైన వైద్యులు ఇటువంటి క్రీడా పోటీల్లో నిర్వహించి వారిలో ఉన్న నైపుణ్యతను వెలికితీయడం గొప్ప విషయమని చెప్పారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి, డాక్టర్ నూతక్కి శ్రీనివాస్ క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు, జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. To see you and also to listen the class. Dr. Garu said very behaved in clinic, but outside very active. Our doctors are very active and they'll enjoy this type of occasions. And I also thank doctors community of this district who supported GGH, extended great support. And also rendered excellent services during the pandemic time. I appreciate all the team members who joined hands to tackle difficult situations with the district administration. తూర్పు నియోజకవర్గంలోని లాలాపేట పోలీస్ స్టేషన్ సమీపంలోని టిఫిన్ సెంటర్, బట్టలు మరియు గాలిపటాల దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పరిశీలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని నూరి ఫాతిమా పోలీస్ అధికారులను కోరారు. బాధితులకు తన వంతు ఆర్థిక సాయం అందించిన ఆమె వారితో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సలీం, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. 3వ గుంటూరు జిల్లా బాలోత్సవం పిల్లల పండుగ ఫిబ్రవరి 17, 18 తేదీల్లో జరగనున్నట్లు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. యూటీఎఫ్ కార్యాలయంలో హిందూ కళాశాలలో జరగనున్న
బాలోత్సవ్ వాల్ పోస్టర్లను కార్యక్రమ కన్వీనర్లతో కలిసి ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రతి సంవత్సరం బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒత్తిడి చదువులతో సతమతమవుతున్న పిల్లలకు ఆట విడుపు కల్పించేందుకు బాలోత్సవం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో జరుగుతున్న బాలోత్సవంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేవీఎస్ దుర్గాప్రసాద్, బోసుబాబు, జాన్ బాబు, ప్రసాద్, శ్రీదేవి, జి వెంకట్రావు, చావా బోస్, పివి మల్లేశ్వర్, ఉదయ్ భాస్కర్, సుభాని తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా బాలోత్సవాలు 3వ పిల్లల పండుగ ఫిబ్రవరి 17, 18 శని ఆదివారాలు స్థానిక హిందూ కళాశాల ప్రాంగణంలో జరగబోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 కేంద్రాల్లో మేము బాలోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. బాలోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించటం. పిల్లల్లో మానసికమైనటువంటి ఒత్తిడి ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించి వీటి పట్ల ఆసక్తి కలిగించడం ముఖ్యమైనటువంటి ఉద్దేశం. గత 2 బాలోత్సవాలకు కూడా 2 రోజుల పాటు జరిగితే సుమారు 6-7 వేల మంది పిల్లలు ఆ బాలోత్సవాలకు హాజరు కావటం వీటి పట్ల ఆసక్తిని తెలియజేస్తుంది. రాజీవ్ గాంధీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరిగాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బొమ్మల కొలువు, కోలాటం, రంగవల్లులతో స్కూల్ ప్రాంగణమంతా సంక్రాంతి శోభతో నిండిపోయింది. చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణతో ముచ్చట గొలిపారు. భోగి పండ్లు పోసి భోగి పండుగ విశిష్టతను తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే సంక్రాంతి సంబరాలను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొంచెం వెనక్కు జరగండమ్మా. సంక్రాంతి పండుగ అంటే ఏంటి, అసలు ఈ ఆధునిక సమాజంలో కనుమరుగైపోతున్న సంక్రాంతి పండుగని వివరంగా పిల్లలందరికీ కూడా చెప్పి, గతంలో పల్లెటూళ్ళలో ఇట్లా ఉమ్మడి కుటుంబాలు అందరూ కలిసి చక్కగా చేసుకునేవాళ్ళమ్మా. ఈ సంక్రాంతి అనేది మన ఐకమత్యానికి ప్రతీక. సంవత్సరం మొత్తం కష్టపడి రైతులు పంటలు పండించి తీసుకొని వచ్చి ఇంట్లో నిల్వ వేసుకొని అందరూ కలిసి కూర్చొని ఫ్యామిలీ మొత్తం చక్కగా జరుపుకునేటువంటి పండగ వాతావరణం. ఈ 3 రోజులు మనం చక్కగా పండగ చేసుకోవటం అనేది ఎలాగా అనేది మేము చక్కగా పిల్లలందరికీ వివరంగా చెప్తాము. అయితే ఈ సంక్రాంతి సంబరాల్లో మేము స్పెషల్గా పిల్లలందరికీ కూడా హరిదాసుల వేషాలు, గోపిమ్మల వేషాలు, అలాగే రంగురంగుల రంగవల్లికలు, అట్లాగే సంక్రాంతికి పల్లెటూళ్ళల్లో ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో పూర్తిగా అదే రకమైనటువంటి వాతావరణాన్ని మేము తీసుకొని వచ్చి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎస్మా ప్రయోగించిన ఆగని అంగన్వాడీల ఆందోళన. కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలు. రేపు జైల్ భరోకు పిలుపు. బీసీ ప్రచార రథాలను ప్రారంభించిన టీడీపీ నేతలు. సీఎం జగన్ 56 కార్పొరేషన్లు పెట్టి ₹1 కూడా ఇవ్వలేదని ఆరోపణలు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన మున్సిపల్ కార్మికులు. నగరంలో ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నా. మన్నవ మోహనకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. 4.5 ఏళ్ల పాలనలో ప్రజల ఆర్థిక స్థితి దిగజారిందని మోహనకృష్ణ ఆరోపణ. తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తి అరెస్ట్. 5 రకాల 165 బాటిల్స్ స్వాధీనం. ఈ నెల 12న విడుదల కానున్న గుంటూరు కారం మూవీ. రేపు నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.